పచ్చ తర్పణం అంటే అధికారంలో ఉండగానే అవినీతిలు చక్కబెడుతున్న టీడీపీ పెద్దలు. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కుట్రకు శ్రీకారం. ఫిర్యాదుదారులు సాక్షులను బెదిరించి అబద్ధ వాంగ్మూలాలు, పిటిషన్లు. చంద్రబాబు అవినీతిపై గతంలోనే ఫిర్యాదు చేసిన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని ఆయనే మళ్ళీ కోర్టులో పిటిషన్ దాఖలు. అదే బాటలో అప్పటి సిఆర్డీ కమిషనర్ చెరుకూరు శ్రీధర్ గతంలో ఇచ్చిన సిఆర్పిసి 164 వాంగ్మూలానికి భిన్నంగా అబద్ధ వాంగ్మూలం. అదే పచ్చపాట పాడిన అప్పటి ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి. చంద్రబాబుపై అవినీతి కేసులో అర్ధాంతరంగా మూసివేతకు పక్కా పన్నాగం. ఆస్థా న్యాయవాది సిద్ధార్థ లోద్రా నేతృత్వంలో కుతంత్రం. ఇప్పటికే దర్యాప్తు నిలిపివేసిన పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఛార్జ్ షీట్లను నరకెక్కించిన సిఐడి, గతంలో చంద్రబాబు అవినీతిని నిగుదేల్చిన సిఐడి, అబ్బే ఆధారాలు లేవని తాజాగా నివేదిక. క్లైమాక్స్కి చేరిన కుతంత్రం, తనపై అవినీతి కేసులు మూసివేతకు చంద్రబాబు బరితెగింపిది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పట్లో జగన్ హయాంలో బాబు మీద పెట్టిన కేసులన్నిటి క్లోజ్ చేసుకునేటటువంటి దిశగా చంద్రబాబు గారు పవర్లో ఉండగానే చేస్తున్నారు. జగన్ పవర్లో ఉన్నప్పుడు అట్లా చేసుకోలేకపోయాడు తన మీద కేసుల్ని. ఇప్పుడు దయలేని ప్రభుత్వం ఇది అంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు. పులివెందులు క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకం. బాబు పాలనలో తమకు ఎట్లాంటి మేలు జరగలేదని రైతుల ఆవేదన. గతంలో ధైర్యంగా బతికాం, ఇప్పుడు ధైర్యంగా గడుపుతున్నాం. తుఫాన్లు వర్షాలతో అల్లాడిపోయినా సాయం అందలేదని ఆవేదన. పులివెందులు మెడికల్ కాలేజీ రాకుండా చేసిన విద్యార్థి ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తానని భరోసా ఇచ్చిన జగన్ అన్నది హైలైట్ చేశారు. బాబు పాలనలో గిలగెల దారుణంగా పతనమైన అరటిదారులు, కిలో రూపాయి కొనేవాడే కరువు. వేలాది ఎకరాల్లో తోటలు దున్నేస్తున్న రైతులు గుడ్లప్పకించి చూస్తున్న చంద్రబాబు సర్కార్ మొక్కుబడి సమీక్షలతోనే సరి రైతులను ఆదుకునే దిశగా చర్యలు శూన్యం. మిరప, పొగాకు, మామిడి, ఉల్లి తరహాలోనే అరటి రైతుల జీవితాలతో చెలగాటం. కరోనా విపత్తు వేళ అరటి రైతును ఆదుకున్న వైఎస్ జగన్ అన్నటువంటిది హైలైట్ చేశారు.